వచ్చింది మా బస్సు. ఇదే మా బస్సు. అసలు ఎంత అడ్వెంచరస్ గా ఉంటుందో తెలిసి ఈ జర్నీ. ఒక్కసారి లొకేషన్ చూడండి. పాపం మంచులో తడిసిపోయింది. ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్. నా కెరియర్ లో ఏ రోజు ఒక వ్లాగ్ ని ఇంత డిసప్పాయింట్మెంట్ గా మొదలు పెట్టలేదు. నా లాస్ట్ వ్లాగ్ చూస్తే మనాలి నుంచి రికాంగ్ పియో వచ్చాను కదా. ఈ రోజు నా ప్రయాణం అనేది రికాంగ్ పియో నుంచి కాజా వరకు ఉంది. ఏం జరిగిందంటే చూస్తున్నారుగా నా వెనకాల స్నోఫాల్. ప్రస్తుతం టెంపరేచర్ వచ్చి -10 అయితే ఉంది. ఈ రోజు యాక్చువల్ గా నేను ప్లాన్ చేసుకుంది ఏంటంటే రికాంగ్ పియో నుంచి కాజా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో వెళ్దామని చెప్పి మార్నింగ్ 8 గంటలకు లెగిచి బస్ స్టాండ్ కి అయితే వెళ్ళాను. వెళ్ళగానే నాకు తెలిసింది ఏంటంటే ఈ రోజు బస్ సర్వీస్ అనేది క్యాన్సిల్ చేశారు డ్యూ టు హెవీ స్నోఫాల్. లక్ లేదు. ఒకవేళ క్లోజ్ అయిపోయింది కదా రేపు ఓపెన్ చేసేస్తారా అంటే భయ్యా ఎక్కడ ఎలా పడుతుంది మంచు అనేది ఇప్పుడు చూస్తున్నారు కదా. మీరు వెళ్ళేది -20, -25 అయితే ఉంటుంది. అక్కడ ఏ రేంజ్ లో పడచ్చు ఒకసారి ఆలోచించండి. అందుకే 4-5 రోజుల దాకా క్లోజ్ ఉండే ఛాన్సెస్ ఉంది. మినిమం 2 days అయితే రోడ్డు క్లోజ్ ఉంటుంది అని చెప్పారు. ఏం చేస్తాం, లేదు రాసి పెట్టి నాకు స్పితి వ్యాలీని గత 2 ఏళ్లగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. వింటర్ లో ఏదో ఒక ఇబ్బంది. ఈసారి కూడా అయిపోయింది. ఏం లేదు సీన్. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. ప్రస్తుతం నేను రికాంగ్ పియోలో అయితే ఉన్నాను. ఈ రోజు రికాంగ్ పియో నుంచి నేను న్యూఢిల్లీ అయితే ప్రయాణించబోతున్నా. వెనక్కి అయితే వెళ్ళిపోతున్నా. దట్ టు HRTC ఆర్డినరీ బస్ లో. ఇక్కడ నుంచి సర్వీస్ ఆర్డినరీ బస్సే ఉంది అనుకోండి ఢిల్లీకి. చండీగఢ్ కి ఉంది కానీ లగ్జరీ సర్వీస్ బస్సు 2x2 పుష్ బ్యాక్ సీట్స్ అవి ఉంటాయి. కాకపోతే 1:30కి ఎక్కామనుకోండి రేపు ఉదయం 4 గంటలకు చండీగఢ్ దిగుతాం. అదే 11:30కి ఎక్కామనుకోండి ఢిల్లీ సర్వీస్ బస్సు రేపు ఉదయం 6:30 కల్లా మనం ఢిల్లీ వెళ్ళిపోవచ్చు. బస్ స్టాండ్ రికాంగ్ పియో. మన బస్సు 11:30 అనమాట. ఇక్కడ నుంచి రికాంగ్ పియో డిపో నుంచి ఇలాంటి బస్సులోనే మన ప్రయాణం అయితే ఉంటుంది. కూర్చోడానికి అది ఉంటుంది అనమాట బస్ స్టాండ్ లోపల. ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇలాగే ఉంటుంది. ఇంకేం చేయాలో ఏది దొరికినా మనం అడ్జస్ట్ అవ్వడం ఇలాంటి ఏరియాల్లో. ఎంత క్యూట్ ఉందో కదా. పాపం మంచులో తడిసిపోయింది. స్నోఫాల్ అనేది టైం పెరిగే కొద్ది ఎక్కువైపోతుంది. నేను వచ్చినప్పటికి ఇప్పటికి ఇంకా ఎక్కువైపోయింది. ఫాగ్ కూడా వచ్చేస్తుంది. వచ్చింది మా బస్సు. ఇదే మా బస్సు. మంచులో మన ప్రయాణం, లైవ్ స్నోఫాల్ లో మన ప్రయాణం అయితే ఉండబోతుంది. ఎక్కడ దాకా కంటెంట్ ఇస్తాననేది కూడా నాకు తెలియదు. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఈ జర్నీ గురించి. ఎలా అవుతుంది ఏంటి అనేది నాకు కూడా తెలియదు అనుకోండి. ఇది మన బస్సు HP25A 5111 3:2 సీటింగ్ ఆర్డినరీ సర్వీస్. డ్రైవర్ క్యాబిన్ అయితే ఇది. అశోక్ లేలాండ్ బండి. మా కెప్టెన్ అనుకుంటా ఆయన. అదే ఆయనే మా కెప్టెన్. బస్ స్టాండ్ కి వచ్చినప్పటికి బస్సులో నా లగేజ్ పెట్టినప్పటికి రూపురేఖలు మొత్తం మారిపోయినాయి. చూసారు ఎలా ఉందో అసలు. ఒక్కసారి లొకేషన్ చూడండి. నాకు తెలిసి ఇంకో గంటలో మొత్తం వైడ్ అయిపోద్ది ఈ ఏరియా కూడా. మ్యాటర్ ఏంటంటే అటు ఇటు చేసి ఈ సీట్ పట్టా. ఈ సీటు అప్ టు సిమ్లా దాకా అనమాట. సిమ్లా నుంచి మన సీట్లోకి మనం వెళ్ళిపోవాలి. రిజర్వేషన్ చూసుకుంది. నేను సీట్ నెంబర్ 20 విండో సీట్. లగేజ్ అయితే ఇక్కడ పెట్టేశాను. జై గణేశ హర హర మహాదేవ శంభో శంకర. 11:30 మన బస్సు అయితే బయలుదేరుద్ది. ఇంకొక 4 నిమిషాల్లో మనం రికాంగ్ పియో నుంచి బయలుదేరిపోతాం. సాహసవంతమైన ప్రయాణానికి సిద్ధమవుతున్నాం. ఈ రోజు మన వ్యూ అంతా ఇలాగే ఉండబోతుంది అప్ టు సిమ్లా వరకు. మన జర్నీ ఏంటంటే ఈరోజు రికాంగ్ పియో నుంచి రాంపూర్ నుంచి సిమ్లా నుంచి చండీగఢ్ టు అంబాలా టు ఢిల్లీ. రికాంగ్ పియో నుంచి కొంచెం దూరం అయితే మనం డౌన్ హిల్ అయితే దిగుతాం. డౌన్ హిల్ తిరగాలని చెప్పాను కదా. మనం ఎలా స్ట్రైట్ వెళ్తే స్పితి వ్యాలీ వెళ్ళిపోతాం. కానీ మనం ఇక్కడ టర్నింగ్ కొడతాం. అది స్పితి వ్యాలీ అటు. అలాగే వెళ్ళాల్సింది. ఎలాగే వెళ్తామో. మనం ఆ పైనుంచి కిందకి దిగాం కదా. కిందకి దిగాక స్నోఫాల్ అనేది లేదు, బట్ వర్షం అనేది పడుతుంది. ఇదే రూట్లో నేను 2021లో రైడ్ చేశాను. ఎక్కడి నుంచి అనుకున్నారు? నేను మనాలి నుంచి జీబీ వచ్చి జీబీ నుంచి రాంపూర్ నుంచి ఇదే రూట్లో స్పితి వ్యాలీకి అయితే వెళ్ళా. ఈ రోజు కూడా వెళ్ళాల్సిందే, కానీ ఏం చేస్తాం, కొన్ని తప్పదు అంతే. లైఫ్ మూవ్స్ ఆన్. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఉంటుంది మనకి. చిన్న బస్సులు కసమని తిప్పేస్తారు. అదిగోండి. అందుకే ఈ రూట్లో చిన్న బస్సులు అవి ఉంటాయి, పెద్ద బస్సులు తిరగవు. ప్రస్తుతం మనం ఉన్నది కిన్నౌర్ వ్యాలీ. కిన్నౌర్ వ్యాలీ ఈజ్ ఫేమస్ ఫర్ షూటింగ్ స్టోన్స్. అంటే ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ చాలా అవుతా ఉంటాయి. వేసుకో టర్నింగ్లే ఉంటాయి.
అక్కడ నది కనిపిస్తుందా మీకు? సట్లజ్ నది. కైలాష్ యాత్ర ఉంటుంది కదా, ఇలాగే వెళ్ళాలి. ఇదే రోడ్లో మనం కొంచెం దూరం వెళ్ళాం అనుకోండి, కార్చం అని వస్తుంది. కార్చం అనే విలేజ్ వస్తుంది. కార్చం నుంచి మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకున్నాం అనుకోండి, చిత్కుల్కి వెళ్తాం. చిత్కుల్ వచ్చి వన్ ఆఫ్ ద లాస్ట్ విలేజెస్ ఆఫ్ ఇండియా. తర్వాత టిబెట్ అయితే వచ్చేస్తుంది. చిత్కుల్ వచ్చి సాంగ్లా వ్యాలీలో ఉంటుంది. చిత్కుల్కి వెళ్ళాలంటే సాంగ్లాకి వెళ్ళి సాంగ్లా నుంచి చిత్కుల్ అయితే వెళ్తాం. వర్షం తగ్గితే బాగుంటుంది, క్లియర్ కట్ వ్యూ అనేది ఉంటుంది. లొకేషన్స్కి ఏరియాలో పేరు పెట్టలేని తెలుసా, అంత బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి. సట్లజ్ నది పక్కనే మన ప్రయాణం అయితే కొనసాగుతుంది. కార్చం అని చెప్పాను కదా, కార్చం వచ్చినప్పుడు బాష్పా నది ఈ సట్లజ్ నదిలో కలుస్తుంది. అలాంటి బ్రిడ్జ్ల మీద వెళ్తుంటే ఆ మజానే వేరుంటుంది తెలుసా. బ్యూటీ 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 అంతే. ఇదంతా కూడా అన్సీన్ హిమాచల్ ప్రదేశ్. చాలా తక్కువ మంది ఈ రూట్లను అయితే ఎక్స్ప్లోర్ చేస్తారు. పవర్ ప్లాంట్, బాష్పా నది మీద పవర్ ప్లాంట్ ఉంటుంది పైన, దానికి సంబంధించింది. ఇదిగోండి అటు సైడ్ నుంచి బాష్పా నది, ఇటు సైడ్ సట్లజ్ కనిపించిందా. ఎక్కడే కలుస్తాయి. కొంచెం డ్యామ్. సాంగ్లా వెళ్ళాలంటే అటు సైడ్ వెళ్ళాలి మనం. చిత్కుల్ సాంగ్లా వెళ్ళాలంటే ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ నుంచి అటు సైడ్ వెళ్ళి అటు సైడ్ నుంచి వెళ్ళాలి. ఈ ఏరియాని కార్చం అంటారు. సాంగ్లా చిత్కులు ఉంటాయి కదా, ఈ రెండు కూడా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంటాయి. కానీ ఒక విషయం చెప్పనా, అటు సైడ్ వెళ్ళాల్సింది ఇటు సైడ్ వచ్చానని ఇప్పుడు కూడా చాలా బాధగా ఉంది. కొన్ని సిచ్యువేషన్స్ ఏం చేయలేం, మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ అప్పుడప్పుడు అవి ప్లాన్స్ అనేవి ఫెయిల్ అవుతాయి. చాలా ఎక్స్పెక్ట్ చేశాను స్పితి వ్యాలీ గురించి. బ్యూటిఫుల్ డ్రోన్ షాట్స్ అవి తీద్దాం అనుకున్నాను. స్పితి వ్యాలీ సర్క్యూట్ చేయాలనుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఇటు సైడ్ నుంచి కూడా చేయొచ్చు మీరు. షిమ్లా వచ్చి షిమ్లా, రాంపూర్, షిమ్లా నుంచి నార్కండా, నార్కండా నుంచి రాంపూర్, రాంపూర్ నుంచి చిత్కుల్, సాంగ్లా ఇవన్నీ చూసుకుంటూ కాజా వైపు వెళ్ళచ్చు. కాజా నుంచి కుండ్రుమ్లా పాస్ దాటుకుంటూ మనాలి వెళ్తారు చూడండి, అక్కడ వస్తుంది అసలైన మజా. మీరు ఎప్పుడైతే స్పితి వ్యాలీ ఎంటర్ అవుతారో అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ల్యాండ్స్కేప్స్ అన్నీ. అటు మీరు డ్రైవ్ని ఎంజాయ్ చేస్తారు, అలాగే లొకేషన్స్ని కూడా ఎంజాయ్ చేస్తారు. మామూలుగా ఉండదు. మనం ఆల్రెడీ స్పితి వ్యాలీ ఫుల్ సర్క్యూట్ అయితే చేసాం. మీలో నాకు తెలిసి మీలో ఎవరు చూసి ఉండరు. దట్ వాజ్ ఇన్ 2021 అనమాట. మన రెడ్ బుల్ మీద చేసాం నేను, పవన్ గారు. సిరీస్ అదిరిపోద్ది. అలాగే మనం ఇది కూడా చేసాం, లదాఖ్ సిరీస్. ఆ సిరీస్ కూడా అదిరిపోద్ది, చూడండి మీకు ఫ్రీ ఉంటే. అసలు ఎంత అడ్వెంచరస్గా ఉంటుందో తెలిసి ఈ జర్నీ. బస్సులోనే నాకు ఇంత అడ్వెంచరస్గా అనిపిస్తుంది. మన ఓన్ వెహికల్ మీద వస్తే ఎలా ఉంటుంది. ఏదో చిన్న ఊరికి వచ్చాం. చిన్న ఊరిలో బస్ స్టాండ్ అది ఉంది. బస్ స్టాండ్లో బస్ పార్క్ చేస్తున్నారు. చిన్న బస్ స్టాండ్లో 2 బస్సులు ఆల్రెడీ ఉన్నాయి. మనది 3వ బస్సు. ఊరి పేరు ఏంటో తెలుసా? తప్రి. ప్రస్తుతం 12:40 అయితే అయ్యింది. 1 గంటకి ఇక్కడి నుంచి బయలుదేరద్దంట బస్సు. 20 నిమిషాలు బ్రేక్. బాబా లొకేషన్స్ ఎంత పైనుంచి ఉన్నాయో ఇళ్ళు. క్రేజీ లొకేషన్స్ అసలు. ఆ పైన చూడండి సెల్ టవర్ ఎక్కడ ఉందో. బస్సులు అని చెప్పానా, మా బస్సుతో పాటు ఇంకో 2 బస్సులు ఉండేవి. ఓ బస్సు అయితే వెళ్ళిపోయింది. పంప్ ఉంది. ఈ పంప్ ఉంది కదా, ఇలా వెళ్తుంటే మా డ్రైవర్ పిలిచాడు, చేయబట్టి అన్నాడు. పడితే వేడి నీళ్ళు వస్తున్నాయి లోపల నుంచి. పిచ్చోడిని అయిపోయాను నేను. అసలు టెంపరేచర్ ఎంత ఉంది, వేడి నీళ్ళు ఈ పంపులోంచి వచ్చాయి. ఒక సమోసా అయితే తీసుకుంటున్నాను షాప్లో. సమోసాతో అలా టైం పాస్ అయితే చేశాను. అయిపోయింది. ఇంకొక 10 నిమిషాల్లో బయలుదేరిపోతాం. 1 గంట అయింది. మా ఊడు వచ్చాడు, ఇంకా బయలుదేరిపోవడమే. జనరల్గా స్పితి వ్యాలీ వెళ్ళాలంటే పక్కాగా ప్రతి ఒక్కళ్ళు కూడా కిన్నౌర్ వ్యాలీని టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏంటి రోడ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయనుకుంటున్నారా? ఆగండి, సంబరపడిపోవద్దు. ఇక్కడ ఏ టైంలో ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలుసా. మెయిన్గా ల్యాండ్ స్లైడ్స్ అనేవి మన కళ్ళ ముందే జరగచ్చు.
మనం వెళ్ళాక జరగచ్చు, అంతెందుకండి మన బస్సు మీద కూడా పడవచ్చు. గైస్, స్పితి వ్యాలీ వస్తున్నారంటే మటుకు మీరు ఫుల్ ప్రిపేర్ అయిపోయారు రండి. నన్ను చాలామంది అడుగుతారు మీకు ఏ డెస్టినేషన్ అంటే బాగా ఇష్టం అని. రైడ్ చేయడానికి అందరూ లదాఖ్ అనుకుంటారు, కానీ లదాఖ్ దేనికి పనిచేయదండి స్పితి వ్యాలీ ముందు. స్పితి వ్యాలీలో రైడ్ చేస్తే ఆ కిక్కు మజా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. రే మన మాటల్లోనే వచ్చింది ల్యాండ్ స్లైడ్. నాకు తెలిసి ఒక 3-4 అవర్స్ అయ్యి ఉంటుంది ఈ ల్యాండ్ స్లైడ్ జరిగి. చూసారా కొండ చర్యలు విరిగి ఎలా పడిపోయినాయో. 1 రాయి 2 రాయిలు పడతాయి అనుకుంటే ఎన్ని పడ్డాయో చూడండి. ఇదొక చిన్న శాంపుల్. రాంపూర్ కన్నా ముందు ఇస్తారో రాంపూర్ తర్వాత ఇస్తారో తెలియదు, కానీ లంచ్ బ్రేక్. ఇప్పుడు మనం రాంపూర్ వెళ్తాం. రాంపూర్ తర్వాత నార్కండ తర్వాత కుఫ్రీ తర్వాత షిమ్లా. ఇటు రూట్ అంతా బాగానే ఉంటుంది, కానీ ఎక్కడి నుంచి ఏదొచ్చి పడుతుందో తెలియదు. అందుకే చాలా జాగ్రత్తగా నడపాలి. ఇక్కడ కిన్నౌర్ వ్యాలీ అంటే చెప్పాను కదా, షూటింగ్ స్టోన్స్కి ఫేమస్ అని. ఇలాంటి లోకల్ బస్సులో ఇంకా ప్రయాణాలు చేయమంటారా? మీకు నచ్చుతున్నాయంటే డెఫినెట్లీ నేను ప్రతి స్టేట్లో డిఫరెంట్ రూట్స్లో కూడా ప్రయాణాలు అవి చేస్తాను. మీరు నాకు ఏ విషయం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మర్చిపోకుండా. సట్లజన్ అది ఉంది కదా, కిందకు ఉంది, మనం పైన వెళ్తున్నాం. ఆర్డినరీ సర్వీస్ బస్ కాబట్టి మనల్ని ఎక్కడ పడితే అక్కడ ఆపుతారు అనుకోండి, అది వేరే విషయం. ఎవరైనా చెయ్యెత్తారు అనుకోండి పక్కాకి సర్వీస్ అయితే ఆగాలి. అలాగే ఎక్కిన వాళ్ళు ఎక్కడో దగ్గర దిగుతారు కదా, అందుకే ఆపుతారు అనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే చాలా పేషెన్స్ అయితే ఉండాలి ఈ సర్వీస్లో ప్రయాణించాలంటే. చూసారా టెరెన్ ఎలా మారిపోతుందో. ఇప్పుడు హిల్ టెరెన్లోనే ఉన్నాం, కానీ ఇక్కడ స్ట్రక్చర్ చూడండి, మౌంటైన్ స్ట్రక్చర్. అండ్ రూట్ చూసారా, మాటలు రావు. ల్యాండ్స్కేప్స్ మెస్మరైజింగ్. చూడండి అసలు బస్సు వెళ్తుంటే ఇంకో బస్సు వెళ్ళకుండా ఉంది, అలా ఉంది పరిస్థితి. వెనక్కి వెళ్తుంది ఆ బస్సు. ఆ బస్సు హరిద్వార్ నుంచి రికాంగ్పియో అయితే వెళ్తుంది. అరే ఒక్కసారి అలా ట్రాఫిక్ జామ్ అయిందంటే మొత్తం ఎన్ని కార్లు వచ్చి అలా ఫటాఫటా. అమ్మవారి గుడి ఏదో వచ్చింది హైవే పైన. మా డ్రైవర్ అయితే వెళ్ళి చేతులు కడుక్కుని దర్శనం చేసుకుంటున్నారు. ఆయన పవర్ఫుల్ అనుకుంటా. అదిగో దర్శనం చేసుకుంటున్నాడు మా వాడు. ఈ హైవే దాబా దగ్గర మా లంచ్ బ్రేక్ అయితే ఇచ్చారు. లిటిల్ చెఫ్ హైవే దాబా, బదాల్ అంట ఊరు పేరు. చాలా మంది బైకర్స్ అవి వచ్చినట్టు ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చినట్టు నాకేం గుర్తులేదు. మరి బహుశా మన స్టిక్కర్ ఇక్కడ ఏదైనా తగిలింది అనుకో మనం అన్నట్టే. దాబా ఉన్న లొకేషన్ అయితే మటుకు పీక్స్ ఉంది, అలా ఎలా లేదు. చిన్న దాబా. రాజ్మా చావల్ చెప్పాను, వేడిగా ఉంది. పొగలు వచ్చాను. లంచ్ అది అయిపోయింది. రాజ్మా చావల్కి 70 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఒకసారి ల్యాండ్స్కేప్ చూపిద్దామని వెనక్కి వచ్చాను. మళ్ళీ 2 కళ్ళు సరిపోవట్లేదు. పొట్టి బస్సు. ఆ బస్సు కనిపిస్తుంది, అది లోకల్ బస్సు, ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్. 20 నిమిషాలు ఉన్నారు, కానీ అరగంట పైన అయితే ఆపారు. వచ్చారు. ఇంకా బయలుదేరిపోదాం మనం షిమ్లా. ఆఫ్ కోర్స్ మనం షిమ్లా వెళ్ళాలంటే రాంపూర్ దాటాలి, నార్కండ దాటాలి, కుఫ్రీ దాటాలి, షిమ్లా వెళ్ళాలి. రాంపూర్కి అయితే వచ్చేసాం మనం. బస్ స్టాండ్ లోపలికి వెళ్తున్నాం. ఇదిగోండి బస్ డిపో రాంపూర్ డిపో. 3:40 అయితే అవుతుంది. 4 గంటల 10 నిమిషాలకి ఇక్కడి నుంచి బయలుదేరుతామంట. 4 గంటల 10 నిమిషాలు అయితే అయ్యింది. మా డ్రైవర్ అయితే వచ్చారు. ఇంకా మనం వెళ్ళిపోదాం షిమ్లాకి. బస్సు స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి 130 కిలోమీటర్లు అయితే ఉంటుంది షిమ్లా. 4 గంటలు అప్రాక్సిమేట్గా ప్రయాణం అయితే పడుతుంది. నేను రాంపూర్ వచ్చాను, కానీ మరీ బస్ స్టాండ్ దాకా రాలేదు. ఇదే ఫస్ట్ టైం వస్తున్నాను. ఊరిని ఇంకా క్రాస్ చేయలేదు. క్రాస్ చేసుకుంటూ వెళ్తాం.
కొంచెం పెద్ద ఊరే రాంపూర్ అనేది. డిపో కూడా బాగా పెద్దగానే ఉంది. హనుమాన్ మందిరం, ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి అక్కడ. మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది కొండల్లో. నార్కండ ఇక్కడికి 17 కిలోమీటర్లు అయితే ఉంది. మా డ్రైవర్ గారు ఏం చెప్పారంటే పైన మోసం ఖరాబే అని చెప్పారు. అంటే క్లైమేట్ బాగాలేదంట నార్కండలో. మరి ఏం చేస్తారో ఏం అర్థం కాలేదు. కండక్టర్ నన్ను డ్రైవరు మాట్లాడుకుంటున్నారు ఊపర్ మోసం ఖరాబే అని చెప్పి. వెయిట్ చేస్తా, చూస్తా ఏమవుతుందో. ఇప్పుడే లైట్లు అది వేసారు బస్సులో. అంటే మొత్తం బస్సులో వేయలేదు అనుకోండి, ఇలా చుట్టూ ఉన్నాయి చూడండి, దానికి వేసారు. నార్కండ వెళ్తున్నాం కదా, నార్కండ పైకి ఎక్కుతున్నాం అనమాట. చలి పెరుగుతూ ఉంది. మ్యాటర్ ఏంటంటే నార్కండ దగ్గర కూడా స్నోఫాల్ ఉంది. ఈ పక్కనంతా స్నోనే. ఈ రూట్లో ఎన్ని జిమ్నీలు చూశానంటే అన్ని జిమ్నీలు చూశాను నేను. అసలు కొట్టి పడేస్తున్నారు జిమ్నీలతో. ఇదో జిమ్నీ, ఆ ముందో జిమ్నీ, ఇదంతా చూసారా వైట్. నార్కండ ఫుల్ వైట్. అరే ఇక్కడ చూడండి, బ్లాక్ ఐస్ కూడా వచ్చింది. ఇక్కడ బ్లాక్ ఐస్ ఉంది. అటు కార్నర్కి వెళ్ళామనుకో రోడ్డు మీదకి, అదంతా బ్లాక్ ఐసే. మా కెప్టెన్ ఏం చేస్తున్నారంటే బార్డర్ చూసుకుని వెళ్తున్నారు అనమాట. వెల్కమ్ టు నార్కండ. నార్కండ షిమ్లాకి చాలా దగ్గర ఉంటుంది. నార్కండ కూడా వన్ ఆఫ్ ద ఆఫ్ బీట్ డెస్టినేషన్స్లో ఒకటి. వెరీ సూన్ నార్కండాను కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. అప్పుడే కాదు, దానికో సిరీస్ ఉంది. ఆ సిరీస్ పరంగా అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. ప్రస్తుతం టైం వచ్చేసి 6:26 అయితే అవుతుంది. నార్కండాకి ఒక ప్రత్యేకత ఉంది తెలిసే. ఇక్కడ నుంచి కుఫ్రీ ఒక 40 కిలోమీటర్లు అయితే ఉంటుంది. కుఫ్రీ నుంచి షిమ్లా 20 కిలోమీటర్లు. ప్రస్తుతం 1 డిగ్రీస్ అయితే ఉంది. షిమ్లా డివిజన్, షిమ్లాకి రఫ్గా ఒక 45 కిలోమీటర్ల దూరంలో అయితే ఉండుంటాం మనం. చిన్న వాష్రూమ్ బ్రేక్ ఇచ్చారు రోడ్డు మీద. గైస్ ఇంకా కుఫ్రీ అయితే రాలేదు. కుఫ్రీ కన్నా ఒక 5 కిలోమీటర్ల ముందు అయితే ఉన్నాం మనం. షిమ్లా ఇక్కడి నుంచి 30 కిలోమీటర్లు. కుఫ్రీకి అయితే వచ్చాం. ఇక్కడికి వచ్చాక ఫుల్ ఫాగ్. వెల్కమ్ టు షిమ్లా. ఇప్పుడు ఐఎస్బిటీకి అయితే వెళ్తాం మనం. టన్నల్ ఉంది ఇక్కడ షిమ్లాలో. టనల్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. చిన్న టనల్, బ్యూటిఫుల్ టనల్. అటు సైడ్ ఇటు సైడ్ అన్నీ కూడా వాల్ పెయింటింగ్స్ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. షిమ్లా పెద్ద సిటీనే. గత 15 నిమిషాల నుంచి మనం షిమ్లాలోనే తిరుగుతున్నాం, కానీ ఇంకా బస్ స్టాండ్కి అయితే వెళ్ళలేదు. షిమ్లా సిటీ వ్యూ. ఆ బార్ దాకా ఉంది చూసారా. పైన కనబడుతుంది చర్చ్ లాగా. దాన్ని, ఆ చర్చ్ని ద రిడ్జ్ అంటారు.
ఇది వచ్చిన మన ఐఎస్బిటి షిమ్లా. షిమ్లా బస్ స్టాండ్లో 10 నిమిషాలు బ్రేక్ అయితే ఇచ్చారు. వాటర్, వాష్రూమ్ ఏమైనా ఉంటే ఎక్కడే అని చెప్పారు. నా సీట్లోకి అయితే వచ్చాను, 20వ నెంబర్ సీటు. చలి సంపేస్తుంది, మామూలుగా లేదు. ఇప్పుడే అందిన తాజా వార్త, మన బస్ని షిమ్లా కొత్త బస్ స్టాండ్కి తీసుకొచ్చారు. ఓకే, ఇది కొత్త బస్ స్టాండ్. 9:50 ఇక్కడి నుంచి బయలుదేరుద్దంట. ప్రస్తుతం టైము 9:15. అప్పుడు దాకా డిన్నర్ చేయాల్సిన వాళ్ళు డిన్నర్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేసుకోవచ్చు అన్నారు. సో గైస్, మన షిమ్లా నుంచి బయలుదేరుతున్నాం. ఇప్పుడే డ్రైవర్ కూడా ఎక్స్చేంజ్ అయ్యారు అనమాట. డ్రైవర్ స్వాప్ అయితే జరిగింది. షిమ్లా నుంచి బయలుదేరిపోయాం. మనం షిమ్లా నుంచి డౌన్ హిల్ దిగుతాం. చండీగఢ్, అంబాలా, ఢిల్లీ. వెల్కమ్ టు ఢిల్లీ. ఢిల్లీకి అయితే వచ్చేసాం మనం. ప్రస్తుతం అయితే 6:45 అయితే అయింది. మన ఐఎస్బిటి ఢిల్లీకి అయితే వచ్చేసాం. ఇప్పుడు నా హోటల్కి అయితే వెళ్తాను. హోటల్కి ఆటో తీసుకున్నాను. ఒక హెక్టిక్ జర్నీని అయితే కంప్లీట్ చేసుకుని న్యూఢిల్లీ నా హోటల్కి అయితే వచ్చేసాను. జర్నీ గురించి చెప్పాలంటే కోసాలు కదిలిపోయినాయి తెలుసా. అందులోనూ ఆర్డినరీ సర్వీస్ కదా. ఇక్కడికి వచ్చాక ఇంక తెలిసిందే కదా మన పని ఏంటో. ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఎడిట్ చేసి వ్లాగ్స్ అప్లోడ్ చేయాలి. అండ్ వేరే కొత్త వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను గైస్. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ న్యూఢిల్లీ.